వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. ఒక సినిమా ఫలితాన్ని రివ్యూ నిర్ణయిస్తుందా? పాజిటివ్ రివ్యూ ఇస్తే కమర్షియల్గా ఒక చిత్రం వేరే లెవెల్కి వెళ్ళడం, అలా కాకుండా నెగిటివ్ రివ్యూ ఇస్తే ఫ్లాప్ అయిపోవడం వంటిది ఒకప్పుడు జరిగేవేమో, కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు లేవు. కానీ నిర్మాతలు మాత్రం ఎందుకో రివ్యూస్ను చూసి వణికిపోతున్నారు. సినిమాలను రివ్యూయర్స్ తొక్కేస్తున్నారని సింపతి కార్డు వాడుకొని గత కొంతకాలంగా నిర్మాతలు మీడియా ముందు మాట్లాడుతూనే ఉన్నారు. కొంతమంది సినీ నటులైతే రివ్యూవర్స్ని బండబూతులు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే త్వరలోనే సినీ రివ్యూస్ ఇచ్చే వారిపై నిర్మాతల మండలి కఠినమైన నిర్ణయం తీసుకోబోతోంది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది. ఆ నిర్ణయం ఏంటంటే, ఇక మీదట విడుదల అవ్వబోయే సినిమాలకు రివ్యూలు వారం రోజుల తర్వాతే ఇవ్వాలి అనే రూల్ని తీసుకొని వస్తే ఎలా ఉంటుంది అని పరిశీలిస్తున్నారు. ఫిలిం ఛాంబర్కి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ విషయంలో పూర్తి హక్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన వారం రోజులు పూర్తి అయ్యే వరకు ఎవరైనా సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తే వారిపై లీగల్గా నోటీసులు జారీ చేయొచ్చు. కేరళ కోర్టు తీర్పుని ఇక్కడ కూడా అమలు చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఒక వ్యక్తి స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు మనకి రాజ్యాంగం కలిగిస్తోంది. దానిని ఆపే హక్కు ఎవరికీ లేదు అంటూ కొంతమంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా చెప్పుకొస్తున్నారు. అయినా రివ్యూస్ ఒక సినిమా ఫలితాన్ని నిర్ణయిస్తుంది అనుకోవడం మూర్ఖత్వం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఈ స్థాయిలో వృద్ధి చెందిన తరువాత కూడా రివ్యూస్ని ఎవరు అనుసరిస్తున్నారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సినిమా విడుదల తర్వాత బాగుందా లేదా అనే విషయం ట్విట్టర్, ఫేస్బుక్ని చూస్తే అర్థమైపోతోంది. ఎందుకంటే ఆడియన్స్ అప్పటికే సినిమాని చూసి తమ అభిప్రాయాన్ని చెప్పేస్తున్నారు. నెగటివ్ రివ్యూస్ ఇచ్చిన ప్రతి సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అవ్వలేదు. అందుకు ఉదాహరణ ఎన్టీఆర్ సినిమా అయిన దేవరా, మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్య చిత్రాలు. ఈ రెండు చిత్రాలకు సోషల్ మీడియా నుంచి మొదటి రోజు ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ పబ్లిక్లో ఆ టాకు లేదు. ఫలితంగా ఈ రెండు సినిమాలు పెద్ద హిట్ అయ్యాయి. రివ్యూస్ ప్రభావం ఈ రెండు సినిమాలపై ఇసు అంత కూడా చూపలేదు. కేవలం ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు, ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఒక సినిమాని చూసిన వ్యక్తి రివ్యూ ఇవ్వడం అనేది ప్రాథమిక హక్కు. దాన్ని కాదు అనేందుకు ఎవ్వరికీ రైట్స్ లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.